ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చేసిన మోసానికి ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తారు, అది ఈ జన్మలోనే అనుభవించే ఛాన్స్ అనేది వస్తుందా, లేకుంటే ఈ జన్మలో వాళ్ళకి అలాంటి అవకాశమే రాదా, వాళ్ళు పశ్చాత్తాపం చెందే సిచ్యువేషన్ అనేది వస్తుందా లేదా అనేది, మీకు చేసిన మోసం వల్లనే వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్, ఇంట్రెస్ట్ అండ్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. ఓకే, చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చేసిన మోసానికి వాళ్ళు ఎలాంటి ఫలితం అనేది అనుభవిస్తారు, అసలు ఈ జన్మలోనే వాళ్ళకి ఆ మోసానికి తగిన ప్రతిఫలం అనేది అనుభవించే కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తారా చూద్దాం. ఫార్చునేట్, సెపరేషన్, ఫైనల్ డెస్టినేషన్, fascination, confusion, weakness, vibration, crush, crossroads, toxicity, warning, क्वेश्चन, सपोर्ट, मैरिज, कंट्रोल. సో మీ పార్ట్నర్ ఏంటంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది, మీ పార్ట్నర్కి మీకు మధ్య మీరు అనుకుంటుంది ఏంటంటే, మా ఇద్దరికి మధ్య ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉండుంటుంది, అందుకే మేమిద్దరు ఒక సోల్మేట్స్ ఏమో. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెయిన్ అనిపిస్తుంటే, వాళ్ళకి ఏదైనా బాధపడుతుంటే నాకు తెలుస్తుంది, ఆ వైబ్రేషన్ అనేది అర్థమవుతుంది, నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే మీ పార్ట్నర్కి మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ, మీ పార్ట్నర్కి మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే మీ పార్ట్నరే మీ వీక్నెస్ కాబట్టి మీకు ఎప్పుడూ ఏదనిపిస్తూ ఉంటుందంటే, వాళ్ళ పెయిన్ కూడా మీరు పెయిన్గానే ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ వైబ్రేషన్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. లో ఎనర్జీస్ అనేవి వాళ్ళకి మీకు అర్థమవుతూ ఉంటాయి. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న టైంలో కూడా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి కానివ్వండి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి కూడా మీకు ఈజీగా వాళ్ళ వాయిస్లో ఆ వైబ్రేషన్ని బట్టి కూడా మీరు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పగలిగేలాగా ఉండేదన్నమాట. మీకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళు డల్గా ఉంటే ఓకే, మేబీ వీళ్ళు డల్గా ఉన్నారని అడగడము, ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అడగడం, ఇలాంటి వాటి వల్ల మీకు ఏంటంటే వాళ్ళకి మీకు మధ్య ఏదో ఒక కనెక్షన్ అనేది ఉందేమో. సోల్మేట్ కనెక్షన్ కానివ్వండి, లేకపోతే కార్మిక్ కనెక్షన్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అందుకే మేమిద్దరము వాళ్ళకి ఏదైనా అనిపిస్తే, వాళ్ళకి ఏదైనా పెయిన్ అనిపిస్తే నాకు ఇంత పెయిన్ అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్కి మీరు చాలా చాలా మిస్ అవుతున్నారనమాట. అండ్ ఎందుకు అంటే, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్లో ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడ వాళ్ళని మిస్ అయిపోతారో అన్న ఫీలింగ్తో భయపడుతూనే ఉన్నారనమాట. ఎక్కడ వదిలేస్తారేమో, నో కంట్రోల్ సిచ్యువేషన్ వస్తుందేమో, ఏదైనా గొడవ అయినా కూడా మీ అంతటి మీరే అడ్జస్ట్ చేసేసుకునేవాళ్ళు తప్ప, మీది ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకంటే మీ పార్ట్నర్ని మిస్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు, మీకు దూరం అవ్వాలని అనుకోలేదు అనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ కంట్రోల్‌లోనే మీరు ఉండాలన్న ఫీలింగ్ అయితే ఉండేది వాళ్ళకి. అండ్ ఏంటంటే ఇంకొకటి,
మిమ్మల్ని ఎక్కువగా కూడా వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలన్న ఫీలింగ్‌లోనే ఉండేవాళ్ళు మీ పార్ట్నర్. బట్ మీరేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే నిజంగానే ఒక్కొక్కసారి చాలా ప్రేమ చూపించేవాళ్ళనమాట. ఆ ప్రేమ వలన మీకేందంటే ఓకే. వీళ్ళు ఇంత నన్ను లవ్ చేస్తున్నారు, ఎంత ఇష్టంగా ఉన్నారు నా లైఫ్ లాంగ్ వీళ్ళే కావాలన్న ఫీలింగ్ ఉండేది. ఒక్కోసారి అసలు వాళ్ళకి మీకు సంబంధమే లేదన్నట్టుగా బిహేవ్ చేయడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటి వీళ్ళు అసలు నన్ను లవ్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి టైమ్ పాస్‌కి వస్తున్నారా? అన్న ఫీలింగ్ అయితే ఉండేదనమాట. అలా కన్‌ఫ్యూజన్‌లోనే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా. మీ పార్ట్నర్ అంటే మీకు చాలా చాలా ఇష్టము. ఎప్పుడూ కూడా వాళ్ళని స్మైల్ ఫేస్‌తో వాళ్ళ ఫోటోస్ కానివ్వండి, వాళ్ళ కన్వర్జేషన్స్ ఇవన్నీ చూసుకొని ఎప్పుడు కూడా మీరు మురిసిపోతూ ఉంటారనమాట. బట్ ఏంటంటే వాళ్ళెప్పుడు కూడా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము, అలాగే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడమే కాకుండా కొంతమంది ఏందంటే సీక్రెట్‌గా మ్యారేజ్ జేసుకోవడము, ఎవరికీ తెలియకుండా రింగ్స్ లాంటివి కానివ్వండి, తాళి కట్టడం లాంటివి, ఇలాంటివి కొన్ని చేయడం అనేది కూడా చేశారు. కొంతమంది ఏందంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తామని చెప్పి ప్రామిస్‌లు కూడా జేశారు. ప్రామిస్‌లు చేసి ఫిజికల్‌గా రిలేషన్‌షిప్‌లోకి వచ్చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఎయిదర్ వాళ్ళు ఎలాంటి అంటే డౌన్‌ఫాల్ అయిపోయినా, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ నెగెటివ్స్‌ని గూడా మీరు ఎప్పుడూ గూడా పాజిటివ్‌గానే తీసుకున్నారనమాట. ఎప్పుడు వాళ్ళని పాయింట్ ఔట్ చేసే విధంగా ఎప్పుడూ లేరు. వాళ్ళ వీక్‌నెస్‌ని కూడా మీరు స్ట్రెంగ్త్‌గానే చేసుకున్నారనమాట. ఎప్పుడు వాళ్ళని సపోర్ట్‌గానే ఉన్నారు. వాళ్ళ డిఫికల్ట్ టైమ్స్ అంటే వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ కెరియర్‌లో కానివ్వండి, మీ లైఫ్‌లోకొచ్చిన టైంలో వాళ్ళకంటూ ఏ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేకపోవడము, జాబ్ కానీ, ఏదైనా బిజినెస్ కానీ ఏమీ లేకపోవడం, మీ మీద డిపెండ్ అయిన టైంలో కూడా మీరు వాళ్ళకి అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు అంత సపోర్ట్ చేసుకుని వాళ్ళకంటే ఎలాంటి సోర్స్ లేకపోయినా కూడా ఇప్పుడు కూడా మీ మీద మిమ్మల్ని కంట్రోల్ చేయడము, మిమ్మల్ని రూల్ చేయడం ఇలాంటి మెంటాలిటీతోనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏందంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ లైఫ్‌లో మీ వీక్‌నెస్‌ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవడానికే మీ లైఫ్‌లోకి వచ్చారు. మెటీరియలిస్టిక్‌గా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, వాళ్ళు మీ లైఫ్‌లో వాళ్ళకంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేదు కాబట్టి అన్ని రకాలుగా వీళ్ళు ఆ టైంలో యూజ్ చేసుకున్నన్ని రోజులు యూజ్ చేసుకుందాం. మనకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కానీ, ఒక మంచి పొజిషన్‌లో ఉంటే వీళ్ళని పక్కన పడేద్దాం అన్న ఉద్దేశంతో ఒక టైమ్ పాస్‌కి మీతో మైండ్ గేమ్స్ ఆడడానికి మాత్రమే రిలేషన్‌షిప్‌లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, యూజ్ చేసుకున్న రోజు చేసుకుందాం. ఏదో ఒక రీజన్ చెప్పేసి బయటికి వెళ్ళిపోదాం అన్న ఫీలింగే ఉందనమాట ఇప్పుడు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకంటూ ఒక కెరియర్ పరంగా కానివ్వండి, వాళ్ళ లైఫ్ పరంగా కానివ్వండి, ఒక క్లారిటీ వచ్చినాక, ఒక మంచి పొజిషన్ వచ్చినాక వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడము, దూరం పెట్టడము, ఏదో ఒక విధంగా మీతో గొడవ పడ్డము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. సో, ఇప్పుడు వాళ్ళు మీతో ఉండడం వలన ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతదన్న ఫీలింగ్ ఫ్యూచర్ అయినా కూడా. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వేరొక పర్సన్ వచ్చే వరకు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి, వాళ్ళ లైఫ్ పరంగా కానివ్వండి, మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఇంకొక ఆప్షన్ వచ్చినప్పుడు సో, ఈ ఆప్షన్‌లో మనకు పని లేదని చెప్పి వీళ్ళని పక్కన పడేసి వేరే ఆప్షన్‌లోకి చూసుకోవడము, వేరే థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. ఐ లవ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? సో, మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి, ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా కూడా వాళ్ళు మాత్రం మిమ్మల్ని మోసం చేసే వెళ్ళిపోయారనమాట. సో, దాన్నైతే మీరు మళ్ళీ ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొస్తే ఇవన్నీ అడగాలి. ఆ పెయిన్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. ఎంత మోసం చేశారా అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఆ కర్మ అనుభవించాలన్న ఫీలింగ్ కూడా మీకుందనమాట. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీరు వాళ్ళలో ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మీరు వాళ్ళని క్షమించి కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా క్షమించే గుణం ఉండి మళ్ళీ నార్మల్‌గా వచ్చారు. బట్ మీలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్‌ని కూడా వాళ్ళు పెద్ద భూతద్దంలాగా చూసి దాన్ని పెద్ద రచ్చలాగా చేసి ఇష్యూస్ చేసి మిమ్మల్ని బాధపడేలాగా, మీరు హర్ట్ అయ్యేలాగా, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకునే విధంగా
అది ఫిజికల్గా హర్ట్ చేసుకునే విధంగా, ఏదో ఒకటి చేసుకునే విధంగా వరకు కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు దీన్ని తీసుకువెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ డామినేషన్ చేయాలి, సో నా నా కంట్రోల్లోనే ఉండాలి అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీ పార్ట్నర్కి. సో దానివల్ల ఏంటంటే ఫార్చునేట్, ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. ఒకప్పుడు మీరు చాలా మంచి వాళ్ళు, మీరు ఒక అదృష్టం లాగా భావించిన మీ పర్సన్ ఇప్పుడు మీ వల్లే వాళ్ళ లైఫ్ కెరియర్ అంతా పోయింది, నా వల్లే నేను బాగుపడ్డాను తప్ప నువ్వు నా లైఫ్లో ఉన్నన్ని రోజులు నేను బాగుపడేది లేదు అన్న ఫీలింగ్తో మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మరీ వెళ్ళిపోయారనమాట. డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అండ్ ఇగో అనేది ఎప్పుడు కూడా మీ మీద చూపిస్తూ ఉండేవాళ్ళం. తప్పు చేసినా కూడా పైకి లేచి కూడా కింద పడిపోయి మళ్ళీ పైకి లేచి కూడా నాదేం తప్పు లేదు అన్న విధంగా బిహేవ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో వాళ్ళని ఎంతవరకు వాళ్ళ మీ వీక్నెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్ని కానివ్వండి, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి మరీ మీ లైఫ్లో నుంచి మీ లైఫ్లో వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు మీతో మంచిగా ఉన్నట్టు నటించారనమాట. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా స్టార్టింగ్లో ఏదైతే ఉందో అసలు నువ్వు నా లైఫ్లోకి రావడం ఒక అదృష్టం, నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను ఏమైపోయేదాన్నో అన్న విధంగా బిహేవ్ చేసి అసలు నువ్వు లేకుంటే నా ప్రపంచమే లేదు, నువ్వే నా ప్రపంచము, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడిపోతే నేను చచ్చిపోతా అని మాటలు చెప్పిన పర్సను ఎందుకంటే ఫ్లటింగ్ చేయడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నైనా చెప్తారు కదా, అట్లానే చేశారనమాట. తర్వాత ఏంటంటే వాళ్ళు అవసరం తీర్పోగానే అసలు ఎంత ఈజీగా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని మీ మీద ఒక బురద జల్లేసి మరి మీ పార్ట్నర్ మీ లైఫ్లోంచి ఒక థర్డ్ పర్సన్ కోసం అని చెప్పి మీకన్నా బెటర్ పర్సన్ వచ్చారని చెప్పి మిమ్మల్ని వాల్యూ అనేది మీరు అంటే మీరు పార్ట్నరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు సపోర్ట్గా ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండకపోగా వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కెరియర్ చూసుకొని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మీరు మాత్రం ఏంటంటే ఇంకా వీళ్ళు తప్ప నా లైఫ్లో ఇంకెవ్వరు వద్దు, వీళ్ళే కావాలి అని అయితే కూర్చుంటున్నారు. వీళ్ళ వల్ల మీకు ఏమీ అర్థమైందంటే లైఫ్లో ఎవరిని నమ్మకూడదు, సో వీళ్ళు నాకు గుణపాఠం లాగా నేర్పించారు అన్న ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా ఉంది. సో చూద్దాము వీళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తారు, అసలు అనుభవించే ఛాన్స్ ఉందా ఈ జన్మలో, లేకుంటే వీళ్ళు చేసిన వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, వీళ్ళ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళ జాతకం ప్రకారం వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళిపోతుందా, కర్మ అనేది అనుభవించకుండానే ఈ జన్మలో అనేది మనం చూద్దాము. ఫార్చునేట్, ఒకప్పుడు మీరే తన అదృష్టం అన్న పర్సను ఇప్పుడు అసలు నీ వల్లే నాకు దరిద్రం పట్టుకుంది, నువ్వు నా లైఫ్లో లేకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి మిమ్మల్ని బాధపడే విధంగా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి హర్ట్ చేసి మీరు ఏడుస్తున్నా కూడా చీదరించుకుని మరి చిరాకుతో వెళ్ళిపోయిన పర్సన్ అనమాట మీ పార్ట్నరు. సో కింగ్ ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీరు ఎంత ప్రేమగా ఉన్నా కూడా, మీరు ఎంత ప్రేమ చూపించని ఎంత ఎఫెక్షన్ చూపించని తను ఎప్పుడు కూడా తన ఈగో యాటిట్యూడ్నే చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా తన అవసరాన్ని తగ్గట్టుగానే తన ప్రేమ అనేది బయటకు వచ్చేది తప్ప సిచ్యువేషన్ని బట్టి కాదు. ఒకప్పుడు ఏంటంటే అసలు నువ్వు నా ప్రపంచం, అసలు నువ్వు అంత మంచివాళ్ళు లేదు, నా ప్రపంచంలో ఎంత అందగత్తు వచ్చినా కూడా నీ ముందు నేను వాళ్ళు వద్దనుకునే నువ్వే కావాలనుకుంటాను, అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సో అనుకుంటానన్న పర్సను అలా ఒక మంచి పర్సన్ అందంగా ఉండో లేకపోతే మెటీరియలిస్టిక్ గానో ఉన్న పర్సన్ కోసమే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ద హెరాఫెంట్, సో వేరే వాళ్ళ గైడెన్స్ విని మరి మీ పార్ట్నర్ ఏంటంటే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ రిలేషన్షిప్ లో నుంచి.
సో మరి వాళ్ళకి ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తారు, ఈ జన్మలో అసలు అనుభవించే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మల్టిపుల్ ఎఫైర్స్ అనేవి మల్టిపుల్ ఎఫైర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ జరిగిపోయిన దాంట్లో ఒకరికి అంటే మల్టిపుల్ ఎఫైర్స్ రన్ అవ్వడమే కాకుండా మల్టిపుల్ గా ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. గతంలో అంటే ఏదైతే తను మీ విషయంలో చేశారో మిస్టేక్, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ లో కూడా అలాంటి మిస్టేక్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా అంటే హెల్త్ పరంగా లేదా ఫైనాన్షియల్ గా వాళ్ళు కూడా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అది కూడా ఎందుకు, ఓన్లీ బికాజ్ ఆఫ్ మీకు చేసిన మోసానికి మాత్రమే. కర్మ అనేది ఒకప్పుడైతే ఈ జన్మలో చేసే వచ్చే జన్మలో చేసే ఆపై వచ్చే జన్మలో ఇలా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మన కర్మ అనేది నువ్వు మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ అనేది కొంతమందికి అయితే విత్ ఇన్ సెకండ్స్ లోనే జరుగుతుంది, కొంతమందికి డేస్ లో, కొంతమంది అవర్స్ లో, కొంతమంది మంత్స్ లో జరుగుతుంది. బట్ రిపీటెడ్ గా ఈ జన్మలో కర్మ ఈ జన్మలోనే, ఇయర్స్ ఏం పట్టనవసరం లేదు. విత్ ఇన్ 2-3 years లోపే ఎలాంటి కర్మ చేసినా కూడా అది రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీ పార్ట్నర్ కి కూడా మీకు చేసిన కర్మ ఏదైతే ఉందో, మీకు చేసిన కర్మకి ప్రతి ఫలం అనేది వాళ్ళ లైఫ్ మీద దెబ్బ తీసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి. సో మీ లైఫ్ లో మీరైతే చక్కగా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే మీ పార్ట్నర్ ఎవరో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడమో, లేకుంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ద్వారా కానివ్వండి, ఏదైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ద్వారానే వీళ్ళు ఒక ఎదురు దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే వీళ్ళు ప్రెజెంట్ ఒక ఫైనాన్షియల్ గా మంచి పర్సన్ ఉన్నారు, మీకన్నా బెటర్ పర్సన్ అని చెప్పి వెళ్ళిపోయారో వాళ్ళ ద్వారానే వీళ్ళకు ఒక మంచి గుణపాఠం అనేది నేర్పిస్తారనమాట లైఫ్ లో. సో ఇప్పటి వరకు చక్కగా మంచి జాబ్, మంచి కెరియర్, లైఫ్ లో సెటిల్ అయిపోయి మంచి ఫ్యామిలీ, అన్నిటి పరంగా మెటీరియలిస్టిక్ గా ఎలాంటి లోటు లేకుండా అన్నిటి పరంగా హ్యాపీగా అనుకుంటున్నాం ఈ పర్సన్. ఇప్పుడైతే ప్రెజెంట్ అన్ని మంచిగానే ఉన్నాయి. బట్ విత్ ఇన్ థర్డ్ పర్సన్ వల్ల, ఏదైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ వలన మాత్రమే వీళ్ళ లైఫ్ అనేది మొత్తం రివర్స్ అవుతుంది. వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మొత్తం కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వరకు ఎంతైతే అబెండెన్స్ ని చూస్తున్నారో, ఎంతైతే హ్యాపీనెస్ ని చూస్తున్నారో అవంతా కూడా ఎమోషనల్ గా కూడా వీళ్ళ లైఫ్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కూడా వీళ్ళు కోల్పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ ఎమోషన్స్ ని కూడా ఇంకా ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ మాత్రమే చూపించారు కదా ఇప్పటి వరకు. బట్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ని కూడా కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఇప్పటి వరకు ఎవరి ముందు తల వంచిన పర్సన్స్ కూడా తల వంచే ఛాన్స్ కూడా వస్తుంది అనమాట. వాళ్ళ లైఫ్ ఏంటంటే డ్యూయల్ గా ఉంటుంది అండ్ రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి మునిగిపోయినా రెండోది కూడా మునిగిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లోనే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఉంటుంది, స్టేబుల్ గా ఉండదు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే వాళ్ళ కోపాన్ని కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, పీక్స్ వరకు వెళ్ళేదాకా ఏది కూడా వీళ్ళు తెలుసుకోరు. సో దానివల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో నుంచి బయటపడే ఛాన్స్ అయితే సో వన్ డే మేబీ విత్ ఇన్ 1 year లోపు వీళ్ళు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు చేసిన మోసానికి తగ్గ ప్రతిఫలం అనేది డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో జరుగుతుంది. డౌన్ ఫాల్ అవుతారు, హెల్త్ పరంగా కూడా అండ్ ఫైనాన్షియల్ గా కూడా. అండ్ వాళ్ళ లైఫ్ లోనే ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా వాళ్ళు కోల్పోవడం అయితే జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఈగో అండ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అనుకున్న పర్సన్ కూడా కామ్ అయిపోతారు. ఎవరైతే ఆ పర్సన్ వీళ్ళు మిస్ చేసుకున్నారో దానివల్ల వీళ్ళు కంప్లీట్ గా కామ్ పర్సన్ ఆపోజిట్ గా అయిపోతారు అనమాట, సైలెన్స్ గా అయిపోతారు. అలాంటి కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు. సో తొందరలోనే అది వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు
చూస్తూ ఉండండి. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, నాకు చేసిన కర్మకి వీళ్ళు ఎలా అనుభవిస్తారు. సో, మంచి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా దేవుడు ఎప్పుడూ కూడా చెడ్డ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫే హ్యాపీగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే రియాలిటీ ఏందంటే మంచి వాళ్ళు ఎంత మంచిగా ఉంటారు. ఇప్పుడు మంచి వాళ్ళకి ఏదైనా చెడు జరిగిందనుకోండి, సో, అది ఆ మంచితనాన్ని వదిలేసారనుకోండి, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో అది రిపీటెడ్‌గా మళ్ళీ ఏదో ఒక ఛాలెంజ్ వస్తూ ఉంటది. బట్ మీరేంటంటే ఆ మంచితనాన్ని మీరు ఒక లెసన్ లాగా తీసుకొని ఏదైనా జరిగితే అది లెసన్ లాగా తీసుకొని మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తే గనక డెఫినిట్‌గా ఏదో ఒక రోజు మీకు అవసరమైన టైంలో మీ మంచితనమే మీకు ఉపయోగపడుతుంది. మీ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీకు రిపీటెడ్‌గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీరు సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టే వస్తున్నాయి. అలానే వస్తూ ఉంటాయన్నమాట. సో, మంచైనా, చెడైనా అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ఏదైనా కూడా మనకి మంచైనా, చెడైనా జరుగుతుంది. మంచి ఉంది అని చెడుని జరుగుతుంది కాబట్టి చెడుని మీరు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మంచనేది డెఫినిట్‌గా జరగదు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.